వేరియబుల్ ఎక్సైజ్‌లో ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ కరెక్ట్ వే టు డిక్లేర్ ఏ పైథాన్ వేరియబుల్? ఫస్ట్ దాంట్లో వేరియబుల్ x ఈజ్ ఈక్వల్ టు 5 స్పేస్ ఉంది కాబట్టి అది కాదు. థర్డ్ దాంట్లో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి అది కాదు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 5. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ డిక్లేర్ స్ట్రింగ్ వేరియబుల్స్ విత్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్. మనం ఒక స్ట్రింగ్‌ని సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్‌లో డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్. ఇక్కడ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 రెండు డిఫరెంట్. కాబట్టి అది కేస్ సెన్సిటివ్. సెలెక్ట్ ద కరెక్ట్ ఫంక్షన్స్ టు ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. మనం ఒక డేటా టైప్‌ని ఏ టైప్ కనుక్కోవాలంటే ప్రింట్ ఓపెన్ బ్రాకెట్స్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ టైప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రింట్ టైప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ఏ నాట్ లీగల్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో అండర్‌స్కోర్ లేదు. హైఫన్ ఉంది కాబట్టి అది రాంగ్ అవుతుంది. మిగతా వాటిలో అండర్‌స్కోర్ ఉంది. అది ఏం కాదు, అండర్‌స్కోర్ పెట్టుకోవచ్చు మనం. కాబట్టి అది రైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్, కార్ నేమ్ అండ్ అసైన్ ద వాల్యూ వోల్వో టు ఇట్. మనం వేరియబుల్ నేమ్ కార్ నేమ్ అని ఇచ్చాం. తర్వాత వోల్వో అనేది ఒక టెక్స్ట్. మనం టెక్స్ట్‌ని సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్‌లో ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ వోల్వో అని టైప్ చేస్తాం. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ పెట్టకపోతే అది తప్పొస్తుంది. రాంగ్ అవుతుంది. ఇక్కడ నేను సింగిల్ కోట్స్ ఇచ్చాను. ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రియేట్ ఏ వేరియబుల్ నేమ్ ఎక్స్ అండ్ అసైన్ ద వాల్యూ 50. మనం ఒక నెంబర్ ఇది. నెంబర్ డైరెక్ట్‌గా ఇచ్చేయచ్చు మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అని డైరెక్ట్‌గా ఇచ్చేయచ్చు. ఇది టెక్స్ట్ కాదు. వాట్ ఈస్ కరెక్ట్ సింటాక్స్ టు యాడ్ వాల్యూ హలో వరల్డ్ టు 3 వేరియబుల్స్ ఇన్ వన్ స్టేట్మెంట్. ఇక్కడ మూడిటికి ఒకటే రావాలి. 3 వేరియబుల్స్‌కి ఒకటే అసైన్ చేయాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అండ్ కరెక్ట్ సింటాక్స్ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ నేమ్. ఇక్కడ కామాస్ పెడతాం. ఎందుకంటే మూడిటి కలిపి ఒకటేసారి ఇస్తున్నాం మనం. కామాస్ పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ. ఏ, బి, సి ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ అన్నాడు. ఫస్ట్ ఏ ఇచ్చాడు. ఏ ప్రింట్ చేయాలి మనకి. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది యాపిల్ ఉంది. కాబట్టి యాపిల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అంటే యాపిల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ హలో స్పేస్ వరల్డ్ అని ఉంది. ఇక్కడ కామా ఉంది మధ్యలో. కామా అంటే మనకు స్పేస్ ప్రింట్ అవుతుంది. కామా ప్రింట్ అవ్వదు. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్పేస్ ప్రింట్ అవుతుంది. కామా కాదు. ఎందుకంటే హలో కామా వరల్డ్ అన్నాడు. అంటే కామా ప్రింట్ అవ్వదు. స్పేస్ ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది మనకి. తప్పు చేయకండి. కామా అని పెట్టారని కామా ప్రింట్ అవ్వదు. ఇక్కడ ఏ ప్లస్ బి హలో వరల్డ్. హలో వరల్డ్ అనేది మనకి స్పేస్ ఉండదు. ఎందుకంటే 2 స్ట్రింగ్స్‌ని మనం యాడ్ చేస్తున్నాం. ఆ టెక్స్ట్ అనేది మనం 2 కలిపేస్తున్నాం. కాబట్టి స్పేస్ ఉండదు. హలో వరల్డ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏ ప్లస్ బి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 5. ప్రింట్ ఏ ప్లస్ బి. ఇక్కడ నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ ప్లస్ అయిపోతుంది. 4 + 5 9 అయిపోతుంది. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడ ప్రింట్ పైథాన్ ఈజ్ ఎక్స్ అన్నాడు. అంటే మనకి పైన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆసమ్ అని ఉంది. అది గ్లోబల్ వేరియబుల్. కాబట్టి పైథాన్ ఈజ్ ఆసమ్ అని ప్రింట్ అవుతుంది. డిఫైన్ మై ఫంక్షన్. ఇన్సర్ట్ ద కరెక్ట్ కీవర్డ్ టు మేక్ వేరియబుల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద గ్లోబల్. మనకి గ్లోబల్ అవ్వడానికి గ్లోబల్ అనే వర్డ్ వాడతాం. గ్లోబల్ ఎక్స్ అంటే అది అయిపోతుంది. కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లోబల్ ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని ఇచ్చాడు. అంటే మనకి ఎక్కడైనా ఫెంటాస్టిక్ అనే ప్రింట్ అవుతుంది. పైథాన్ ఈజ్ ఫెంటాస్టిక్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అది గ్లోబల్ వర్డ్ కాబట్టి.